హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో కిచెన్ సింక్ని చక్కగా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చో చూద్దామండి. నార్మల్గా గ్రానైట్తో వచ్చిన సింక్ అయితే పర్వాలేదు, కానీ ఇలా స్టీల్ సింకులు అయితే కనుక భలే ఇబ్బందిగా అనిపిస్తుందండి. నీళ్లు కాస్త ఉప్పు నీళ్ళు అయితే కనుక వాటిని ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోకపోతే చూసారా ఇలాగే ఉంటాయండి. మావి కాస్త ఉప్పు నీరు అనమాట. నేనైతే 4 రోజులుగా సింక్ అయితే కడగలేదండి. కొద్దిగా ఫంక్షన్స్ అవి ఉండడం వలన, బయటికి హడావుడిగా వెళ్ళడం వలన నేను జస్ట్ ఇంట్లో పని హడావుడిగా చేసుకుంటూ వెళ్తున్నాను, కానీ ఈ సింక్ అయితే క్లీన్ చేయలేదు. ఇలాంటప్పుడు కానీ మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోలేక అలా వదిలేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇలా డల్ అయిపోతూ ఉంటాయి, బాగా మరకలు పడిపోయి. ట్యాప్స్ కూడా అలాగే ఉంటాయండి. నేను ఇక్కడ చెప్పబోయే పద్ధతిలో క్లీన్ చేశారంటే స్టీల్ సింక్ అనేది కొత్త దానిలా తళతళ మెరుస్తుందండి. చాలా అంటే చాలా బాగా మెరుస్తుంది. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. మనకి కావాల్సింది 2 నిమ్మకాయలండి. నా దగ్గర ఇలా పాడైపోయిన నిమ్మకాయలంటూ తీసుకున్నాను. ఇలా ఎండిపోయి కుళ్ళిపోయిన నిమ్మకాయలైనా పనికొస్తాయండి. 2 నిమ్మకాయలని ఈ విధంగా ఒక గిన్నెలోకి రసం పిండుతున్నానండి. ఆ తర్వాత కొద్దిగా షాంపూ వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఏ షాంపూ అయినా పర్వాలేదు. షాంపూ అయితే మంచి వాసన వస్తుందని వేసానండి, లేకపోతే కొద్దిగా సర్ఫ్ వేసుకున్నా పర్వాలేదన్నమాట. అలాగే పేస్ట్ అండి. పేస్ట్ వాడటం వలన స్టీల్ వస్తువులు ఏవైనా సరే చక్కగా మెరుస్తాయి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక స్పూన్తో కలపాలి. ఈ లిక్విడ్ అనేది ఒక మిరాకిల్లా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ నిమ్మరసం లేనట్లయితే మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా సరే ఒక 2 మూతలు యాడ్ చేయొచ్చండి. వెనిగర్ కానీ నిమ్మరసం కానీ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఒక స్క్రబ్బర్ తీసుకుని ఈ విధంగా సింకుకి, అలాగే ట్యాప్కి, ఇంకా ట్యాప్స్ దగ్గర వెనక వైపు అలా టైల్స్కి మొత్తానికి కూడా ఈ విధంగా అప్లై చేయాలండి. చక్కగా చూసారా, మొత్తానికి అప్లై చేసి ఒక అరగంట పాటు అలా వదిలేయాలండి. మనం తర్వాత పెద్దగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మరకలు అసలు ఉండవండి. తప్పకుండా మీరైతే ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ లిక్విడ్ అంతా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు 100% నచ్చుతుందండి. 100% యూజ్ అవుతుంది కూడాను. అరగంట తర్వాత చూడండి, సింక్ అంతా బాగా నాని ఉంది. ఇప్పుడు మనం రుద్దితే ఈజీగా పోతాయండి మరకలు, గార ఇట్టే పోతుందన్నమాట. స్టీల్ పీస్ తీసుకుని రుద్దాలండి. ఇప్పుడు మనం అదే పనిగా స్టీల్ పీస్తో స్టీల్ సింక్లు రుద్దకూడదండి. నేనైతే నెలలో ఒక 2 సార్లు అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాను. మనం అదే పనిగా స్టీల్ పీస్తో రుద్దామంటే సింక్ పైన గీతలు పడి అది డల్ అయిపోతుంది. డైలీ అయితే నేను నార్మల్గా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతోనే క్లీన్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇంకా స్టీల్ పీస్తో రుద్దేటప్పుడు నీళ్ళు అసలు వెయ్యకూడదండి. నీళ్ళు అసలు వెయ్యకుండానే రుద్దాలి. కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడి మీదే అలాగే రుద్దేయాలి. ఇప్పుడు ఇంకా నీట్గా కడిగి చూపిస్తాను చూడండి. ట్యాపులు, సింకులు ఎంత బాగా మెరుస్తాయంటే వెనకాల టైల్స్ కూడా శుభ్రంగా ఉంటాయండి. చూసారు కదండి, 5 నిమిషాల్లో సింకు చక్కగా తళతళ మెరుస్తుంది. కొత్త దానిలాగా వచ్చేస్తుందండి. మనం నెలలో ఒక 2-3 సార్లు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం చాలా ఈజీగా ఈ సింక్ని అయితే మెయింటైన్ చేయొచ్చు. వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.